యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు తెలియజేస్తుంటున్నాను. మరొకసారి దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ విధంగా వాక్యాన్ని అందించడానికి ప్రభు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తుంటున్నాను. ఈ సమయంలో మనము వాక్యం ధ్యానం చేసుకున్నాం. పరిశుద్ధ గ్రంథం నుండి పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనాన్ని మనం ఈ సమయంలో మనం చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి అని ఇక్కడ 6వ వచనంలో రాయబడింది. దేవుడు తగిన సమయమందు మనములను హెచ్చించువాడై ఉన్నాడని రాయబడింది. ఆయన హెచ్చించేంత వరకు మనము ఏ విధంగా ఉండాలని ఇక్కడ రాయబడిందంటే, దీన మనస్కులై ఆయన బలిష్టమైన చేతి కింద మనం ఉండాలని వాక్యంలో రాయబడి ఉండడము ఇక్కడ వాక్యంలో మనం గమనిస్తున్నాం. దేవుడు తగిన సమయం అందు మనము తప్పకుండా హెచ్చించువాడై ఉన్నాడు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట రాయబడింది, ప్రతి దానికి సమయము కలదని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. ప్రతిదానికి దేవుడు ప్రతిదానికి సమయమును ఆయన నియమించి ఉన్నాడు. మన పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువు ఒక వివాహానికి ఆయన ఆహ్వానించబడినప్పుడు అక్కడ ఆయన తల్లి ఉంది, అదేవిధంగా ఆయన శిష్యులు కూడా ఆయనతో పాటు ఉన్నప్పుడు మనందరికీ కూడా తెలిసిన భాగమే. అక్కడ ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసుక్రీస్తు ప్రభు తల్లి అయినటువంటి మరియ వచ్చి ద్రాక్షరసం అయిపోయిందని యేసుక్రీస్తు ప్రభుకు తెలియజేసినప్పుడు, అమ్మ నా సమయం ఇంకను రాలేదని యేసుక్రీస్తు ప్రభువు తల్లి అయిన మరియకు తెలియజేయడము మనము వాక్య లేఖనాల్లో మనం చూస్తాం. అంటే ఇక్కడ వాక్యంలో గమనిస్తున్న మనమందరము కూడా దేవుడు తప్పకుండా మనమను హెచ్చించువాడై ఉన్నాడు, ఆశీర్వదించువాడై ఉన్నాడు, ప్రతి ఒక్కరిని కూడా దీవించువాడై ఉన్నాడు. ఆయన మనమను ఆశీర్వదించేంత వరకు మనమందరము కూడా ఏం చేయాలంటే ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్తత్వము కలిగి ఎదురు చూచే వారం ఉండాలి. ఎప్పుడైతే మనం ఎదురు చూస్తూ ఉంటామో తగిన సమయం దేవుడు తప్పకుండా గొప్ప కార్యములు చేయవాడై ఉన్నాడు. మనం గమనించినట్లయితే ఇస్కరియోతు యూదా కూడా యేసుక్రీస్తును అప్పగించడానికి అతడు ఏం చేస్తుంటున్నాడంట, తగిన సమయమును వెదుగుచున్నాడని కూడా వాక్యంలో రాయబడింది. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు తెలియజేస్తుంటున్నాడు, దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఆయన మనల్ని హెచ్చించేంత వరకు కూడా మనం ఏం చేయాలంట ఆ సమయం కొరకు మనం అందరం కూడా కనిపెట్టే వారం ఉండాలి. అందుకే కీర్తన గ్రంథంలో రాయబడింది, యెహోవా కొరకు సహనముతో కనిపెట్టుకుని ఉంటినని కూడా పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. దేవుడు మనల్ని ఆశీర్వదించేంత వరకు కూడా కొంచెం ఓపిక కలిగి మనము జీవించే వారం ఉండాలి. మనం గమనించినట్లయితే ఒక వ్యవసాయదారుడు ఏం చేస్తాడు, అతడు ఆ యొక్క పనిని ప్రారంభించేటప్పుడు అతడు ఏం చేస్తాడంటే, ఒక వ్యవసాయదారుడు తొలకరి వర్షం కొరకు కడవరి వర్షము రెండు ఆ యొక్క వర్షము సమకూడు వరకు అతడు ఏం చేస్తాడు, ఓపికతో కాచుకొని ఎదురు చూస్తూ ఉంటాడు, కనిపెడుతూ ఉంటాడు. ఏదాని కొరకు? ఒక వ్యవసాయదారుడు తొలకరి వర్షము కడవరి వర్షము రెండు కూడా సమకూడేంత వరకు అతడు ఎందుకు ఓపికతో కనిపెట్టుకొని ఉంటాడంటే, ఎప్పుడైతే ఓపికతో కనిపెట్టుకొని ఉంటాడు వ్యవసాయదారుడు, మంచి విలువైన భూఫలమును అతడు పొందుకునేవాడైనాడు. మనము కూడా దేవుని నమ్మిన ప్రతి ఒక్కరము కూడా దేవుని ద్వారా మనం అందరము కూడా మెండైన దీవెనలు ఆశీర్వాదాలు పొందుకోవాలంటే వ్యవసాయదారుడు ఏ విధంగా ఓపికతో తొలకరి వర్షము కొరకు కడవరి వర్షము కొరకు ఆ యొక్క రెండు వర్షాలు సమకూడేంత వరకు కూడా అతడు ఏ విధంగా ఎదురు చూచి విలువైన భూఫలమును పొందుకుంటాడో, అదే విధంగా మనము కూడా ఓపికతో ప్రభు ఆశీర్వదించేంత వరకు, ప్రభు హెచ్చించేంత వరకు, ప్రభు దీవించేంత వరకు మనం ఓపిక కలిగి ఉండే వారం ఉండాలని ఇక్కడ వాక్యం వింటున్న మనందరము కూడా తెలుసుకునే వారం ఉండాలి. ఎప్పుడైతే ఎదురు చూసే మనము
ఎదురు చూస్తాము, తప్పకుండా మనం దేవుడు ఏం చేస్తాడంటే ఆశీర్వదించి వాడై ఉన్నాడని ఇక్కడ వాక్యం ఉంటున్న మనందరం కూడా తెలుసుకునే వారం ఏంటంటే, దేవుడు నన్ను ఆశీర్వదించలేదు, దేవుడు నన్ను దీవించలేదని మనము ఏ విధంగా ఉంటాం చెప్పండి? చింతిస్తూ ఉంటాం. అందుకే అక్కడనే రాయబడింది, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో రాయబడింది. అక్కడ మీరు 7వ వచనం రాయబడింది, ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. చాలా మంది చింతిస్తూ ఉంటారు. దేవుని పరిచయం చేస్తుంటున్నాం, దేవుని సన్నిధికి వెళ్తుంటున్నాం, ప్రార్థన చేస్తుంటున్నాం, ఉపవాసం ఉంటున్నాం. నేను పరిచయంలో ఇంకా వృద్ధి చెందలేదు, కుటుంబం ఆశీర్వదించబడలేదు, నా పరిస్థితి ఏమిటి, రాబోయే దినాలు ఏ విధంగా ఉండబోతుంది, నా పరిచయం ఏ విధంగా ఉండబోతుంది, నా కుటుంబం ఏ విధంగా ఉండబోతుంది, నా జీవితం ఏ విధంగా ఉండబోతుందని మనము చింతించే వారముగా ఉంటాం. మనము చింతించవలసినటువంటి అవసరం లేదు. దేవుడు తగిన సమయమందు కార్యము చేస్తాడని మనం ఏం చేయాలి చెప్పండి? దేవుని వైపు మనం చూచే వారం ఉండాలి. అందుకే పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది, మనమందరము కూడా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడినటువంటి పందెములు ఓపికతో పరిగెత్తే వారం ఉండాలి. యేసు వైపు నువ్వు చూసినట్టయితే నీవు చింతించవు. యేసు వైపు మనం చూసినప్పుడు మనము విచారముతో ఉండే వారమై ఉండము, మనము దుఃఖపడే వారముగా ఉండము. మనమందరము కూడా యేసు వైపు చూచుచు మనం ముందుకు కొనసాగే వారమైన యేసు వైపు మనం చూసినప్పుడు మనకు గొప్ప విశ్వాసం కలుగుతుంది. ఆ దేవుడు తగిన సమయం ముందు నన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. నేను నమ్మిన వారిని నేను నమ్మి ఉన్నాను కనుక నన్ను ఎన్నడూ కూడా ఆయన విడిచిపెట్టాడని మనం ఏం చేయాలి చెప్పండి? ఆయన వైపు మనం చూసేవారం అంటే చింతించకూడదు. అందుకే వాక్యంలో రాయబడింది, మీ చింత యావత్తు ఆయన మీద వేయండి రాయబడింది. దేవుడు మనల్ని హెచ్చించాలంటే మనం ఏం చేయాలంటే మనం అందరము కూడా మన చింతలను విడిచిపెట్టి ప్రభు వైపుకు చూచినప్పుడు తప్పకుండా దేవుడు ఆశీర్వదించేవాడైనాడు. అందుకే రాయబడింది, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో రాయబడింది. అక్కడ ఒక మాట మనం చదివినట్టయితే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట రాయబడింది, దేనిని గురించి చింతింపకుడి, కానీ ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. దేనిని గురించి మీరు చింతించకండి. నన్ను దేవుడు ఇంకా ఈ స్థితిలోనే ఉంచాడే, నన్ను హెచ్చించలేదే, నన్ను దీవించలేదే, నన్ను మరిచిపోయాడా, నన్ను విడిచిపెట్టాడా, నా పరిస్థితి ఏమిటని మనం ఏ ఒక్కరము కూడా చింతించకుండా మనం అందరము కూడా ఏ విధంగా ఉండాలంట, ఏ దానిని గురించి కూడా చింతించకుండా ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మన విన్నపములు దేవునికి తెలియచేయాలి. మనం అందరం కూడా ఏం చేస్తుంటున్నాం? దేవుని గురించి కూడా చింతించకుండా మనం ప్రతి ఉదయకాలమున దేవుని సన్నిధానంలో అందరూ కూడా ఏం చేస్తుంటున్నాం? మనము విజ్ఞాపనలు చేస్తుంటున్నాం. చేస్తున్న విజ్ఞాపనలు ప్రభువు ఆలకించి ఏం చేస్తుంటున్నాడు? సహాయం చేస్తుంటున్నాడు. కనుక మన జీవితాల్లో మనము దేవుడు ఆశీర్వదించే వాడైనాడు గనక ఆయన ఆశీర్వదించేంత వరకు తగిన సమయంలో దేవుడు కార్యము చేస్తాడని మనము చింతించకుండా మన చింత యావత్తు, మన భారము అంతా కూడా ప్రభువు మీద వేసి మనమందరము కూడా విజ్ఞాపములు చేస్తూ మన విన్నపములు దేవునికి తెలియజేసినట్లయితే దేవుడు తప్పకుండా తగిన సమయం అందు తగిన రీతిగా మనల్ని ఆశీర్వదించేవాడైనాడు. అందుకే మనమున్న దేవుడు హెచ్చిస్తాడని మనము విశ్వసించి మనం దేన్ని గురించి కూడా చింతించకుండా మన యొక్క చింత యావత్తు ప్రభువు మీద మనము వేసే వారమై ఉండాలని ఇక్కడ దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. మనము దేవుడు హెచ్చించాలంటే మొదటిగా మనము చింతించకూడదు. రెండవ మాట కూడా మనము ధ్యానం చేసినట్టయితే రాయబడింది, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్టయితే మనం ఏం చేయాలంటే ఎదురు చూడాలి. దేవుడు మనల్ని హెచ్చించేంత వరకు, మనల్ని ఆశీర్వదించేంత వరకు మనం ఏం చేయాలంటే అందరము కూడా ఎదురు చూచే వారం, ఓపిక కలిగిన వారముగా ఉండాలి. మనల్ని దేవుడు తప్పకుండా ఏం చేస్తాడు? తప్పకుండా ఆయన ఏం చేసేవాడై ఉన్నాడంటే తగిన సమయమున ఆశీర్వదించేవాడై ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్టయితే అబ్రహాముకు 75వ సంవత్సరములో వాగ్దానము చేశాడు ప్రభువు. ఆ వాగ్దానము 25 సంవత్సరాలకు నెరవేర్చబడింది. అంటే అబ్రహాము 25 సంవత్సరాలు ఆ వాగ్దానం కొరకు ఏం చేశాడు? ఎదురు చూచాడు. వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడని
వాగ్దానము చేసిన దేవుడు తప్పకుండా వాగ్దానాన్ని నా పట్ల నెరవేరుస్తాడని అబ్రహాం ఏం చేశాడు? ఎదురు చూచాడు వాగ్దానం. తగిన సమయం ఏం జరిగింది? దేవుడు అతని జీవితంలో నిందను తొలగించి అతనికి ఒక కుమారుని అనుగ్రహించడం కూడా మనం వాక్యంలో మనం చూస్తాం. ఈ వాక్యం వింటున్న మనము ఏ విధంగా ఉండే వారమైనా తగిన సమయం ముందు దేవుడు కార్యం చేస్తాడని మనం ఏం చేయాలి? ఓపికతో ఎదురు చూచే వారం ఉండాలి. మనం దేవుడు హెచ్చించాలంటే మనం ఏం చేయాలని? మొదటిగా చిందించకూడదు. రెండవదిగా ప్రభు హెచ్చిస్తాడు, ఆశీర్వదిస్తాడని ఎదురు చూచే వారం ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్టయితే సౌలు గురించి రాయబడింది. సౌలు ఇశ్రాయేలు ప్రజలకు మొదటి రాజుగా ఉంటున్నటువంటి దినాల్లో ఏం జరిగిందంటే, ఫిలిష్తీయులు ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజల మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే, ఇశ్రాయేలు ప్రజలు దిగులు పడి ఫిలిష్తీయులను చూసి అందరూ కూడా ప్రజలు ఏమవుతుంటున్నారు? కొంతమంది గుహాలలోకి వెళ్ళి పొదలలో, కొంతమంది మెట్టలలో, ఉన్నత స్థలములలో, వాళ్ళు కూపములలో వెళ్ళి దాక్కోవడము. ఈ విధంగా ప్రజలందరూ కూడా భయపడుతూ, ఈ విధంగా వాళ్ళందరూ కూడా చెదిరిపోతున్నటువంటి సమయంలో సౌలు దగ్గరికి ఈ యొక్క సమూయేలు రావడము ఆలస్యమైంది. ఈ యొక్క సౌలు రాకపోయేసరికి అప్పటికి సమయం ఎన్ని రోజులు అయిందంట? 7 దినాలు ఆగాడు సౌలు. 7 దినాలు ఆగాడు అతడు. 7 దినాలు ఆగి ఇక్కడ ప్రజలందరూ కూడా ఫిలిష్తీయులకు భయపడి చెదరిపోతున్నటువంటి సమయంలో ఇతడు ఒక పని చేశాడు. సమూయేలు ఇంకా రాలేదని ఏం చేశాడు? 7 రోజులు అయినటువంటి సౌలు ఇక ఓపిక లేక, ఎదురు చూడలేకపోయి ఏం చేశాడంటే, ఇతడు సాహసించాడు. ఏదానికి సాహసించాడు? దేవుణ్ణి శాంతి పరచాలని ఇతడు ఏం చేశాడు? దహన బలి అర్పించాడు. ఒక అవివేకపు పని చేశాడు సౌలు. మనం గమనించినట్టయితే దాని యొక్క ప్రతిఫలం ఏ విధంగా ఉందంట? ఇశ్రాయేలు ప్రజల మీద సదాకాలము దేవుడు ఇతన్ని రాజుగా నియమించాలనుకున్నాడు. కానీ ఇతడు ఎదురు చూడలేకపోయాడు సమూయేలు కొరకు. ఎప్పుడైతే ఇతడు ఎదురు చూడలేకపోయి అవివేకపు పని చేశాడో, దహన బలి అర్పించడానికి ఇతడు ఎప్పుడైతే సాహసించాడో, అతని రాజ్యం ఏమైపోయిందంట? స్థిరపరచబడవలసినటువంటి ఈ యొక్క సౌలు రాజ్యము దేవుని ఎదుట నిలవకుండా అయిపోవడము వాక్యంలో మనం చూస్తాం. ఈ వాక్యాన్ని వింటున్న మనము కూడా ఏం చేయాలి? ఎదురు చూచే వారం ఉండాలి. ఓపిక కలిగి మనం ఉండే వారం ఉండాలి. ఈ దినాలలో దేవుని సన్నిధికి వస్తున్న ప్రజలు ఏ విధంగా ఉంటున్నారంటే, ఓపికతో ఎదురు చూచేవారు లేరు ఈ దినాల్లో. దేవుని సన్నిధికి వస్తాని ఏం కావాలి? ఉద్యోగాలు రావాలి, పెళ్లిళ్ళు కావాలి, మంచి స్థితిలోకి వెళ్ళిపోవాలి, ఆస్తులు రావాలి, అంతస్తులు రావాలి, మిద్దలు మేడలు, అనుకున్నవన్నీ కూడా జరగాలి, గర్భఫలం రావాలి. లేకుంటే దేవుడు ఒకవేళ ఏదైనా పరీక్ష గుండా వారిని నడిపించినప్పుడు ఓపికతో ఎదురు చూడలేక చాలా మంది ఏం చేస్తుంటున్నారు? ఇంకొక మార్గం కూడా వెళ్ళిపోతుంటున్నారు. ఈ దేవుడు కాకుంటే ఇంకొక దేవుడు. ఇలాంటి ధోరణి గుండా విశ్వాసులు వెళ్ళిపోవడం మనము ఈ దినాల్లో మనం చూస్తుంటాం. కొంతమంది సేవకులు కూడా ఈ దినాల్లో ఈ విధంగానే ఉంటున్నారు. ఏదో అందరూ కూడా సేవ చేస్తుంటున్నారు, బాగుంది పరిస్థితి, మేము కూడా సేవకు వస్తే బాగుంటుంది, బాగా మనకు అవసరతలు తీర్చబడతాయి, బాగా సుఖంగా ఉంటాము అని చాలా మంది కూడా వేరే ఉద్దేశంతో దేవుని పరిచయకు వచ్చి, దేవుడు కొన్ని సమయాలలో పరీక్ష గుండా వారిని నడిపించినప్పుడు, శోధన గుండా నడిపించినప్పుడు ఎదురు చూడలేక, ఓపిక లేక చాలా మంది ఏమవుతుంటున్నారు? దేవుని యొక్క మార్గాన్ని విడిచిపెట్టి, పరిచయం ప్రక్కన పెట్టి చాలా మంది ఈ దినాలలో సేవకులు కూడా ఈ విధంగా వేరే మార్గాలు ఎంచుకోవడం మనం చూస్తూనే ఉంటున్నాం. దేవుని వాక్యాన్ని వింటున్న మనమందరం కూడా దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడని, శ్రమలు వచ్చినా, శోధనలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా మనం ఓపికతో ఎదురు చూసినప్పుడు దేవుడు తప్పకుండా మనల్ని హెచ్చించేవాడన్నాడు. ఇక్కడ సౌలు ఇశ్రాయేలు ప్రజలు చెదిరిపోతున్నటువంటి సమయంలో ఏం చేశాడు? సాహసించాడు, అవివేక పని చేసి అతడు దేవుని దగ్గర ఆశీర్వదించబడాల్సినటువంటి ఇతడు రాజ్యం స్థిరపరచబడవలసింది, అతని రాజ్యం నిలువ లేకుండా అయిపోవడం ఇక్కడ వాక్యంలో మనం చూస్తుంటున్నాం. అదేవిధంగా మనం గమనించినట్టయితే ఇశ్రాయేలు ప్రజలు కూడా అదే చేశారు. దేవునితో
గడుపుతున్నటువంటి సమయంలో మోషే దేవునితో గడుపుతుంటున్నాడు. 40 రాత్రులు 40 పగుళ్ళు ఈ యొక్క మోషే దేవుని దగ్గర ఉన్నప్పుడు అక్కడికి వచ్చారు ఇశ్రాయేలు ప్రజలు. ఇక్కడ మోషే ఇంకా రాలేదు. మోషే ఇక ఉన్నాడు లేడో మా ఎదుట మా ముందర నడవడానికి ఒక దేవతను నీవు సిద్ధపరచు అని అహరోను యుద్ధకు వచ్చారు. అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రజలు ఏ విధంగా ఉంటున్నారు? ఎదురు చూచే మనస్సు లేని వారుగా ఉంటున్నారు. మోషేమో కొండపైన దేవునితో గడుపుతూ దేవుని దగ్గర అతడు ఉంటే, ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలు మోషే కొండ దిగడము ఆలస్యమైంది కనుక ఆ యొక్క ప్రజలందరూ కూడా అహరోను దగ్గరికి వెళ్ళి, మోషే ఉన్నాడో లేదు, మాకు ఇప్పుడు మా ముందర నడవడానికి ఒక దేవతను నీవు తయారు చేయని అహరోను దగ్గరికి వాళ్ళు వెళ్ళడం మనం వాక్యంలో మనం చూస్తాం. దానికి తగినటువంటి ప్రతిఫలాలు వరకు పొందుకోవడం కూడా మనం చూస్తాం. ఈ వాక్యాన్ని వింటున్న మన అందరము కూడా ఓపికతో ప్రభు వైపుకు ఎదురు చూసినప్పుడు దేవుడు తప్పకుండా హెచ్చించు వాడై ఉన్నాడు, ఆశీర్వదించే వాడై ఉన్నాడని ఇక్కడ వాక్యం వింటున్న మనందరము కూడా తెలుసుకునేవారు ఉండాలి. దేవుడు మనల్ని హెచ్చరించాలంటే ఏం చేయాలంటే ఇంకో మాట కూడా మనం చూద్దాం. చివరిగా యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో అక్కడ రాయబడి ఉంటుంది, దేవుడు మనల్ని తగిన సమయమందు హెచ్చించాలంటే, ఆయన ఆశీర్వదించాలంటే మనం ఏం చేయాలంట? ఇక్కడ రాయబడింది పరిశుద్ధ గ్రంథంలో, ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. దేవుడు తగిన సమయమందు మనల్ని హెచ్చించాలంటే మనం ఏం చేయాలంట? తగ్గించుకోవాలని వాక్యంలో రాయబడింది. ఎవరి దృష్టికి? ప్రభు దృష్టికి. ప్రభు దృష్టికి మనం తగ్గించుకున్నప్పుడు ప్రభు మనల్ని ఏం చేస్తారంట? తప్పకుండా హెచ్చించేవాడై ఉన్నాడు. చాలా మంది మనుషుల దగ్గర తగ్గించబడి జీవించినట్లు ప్రవర్తిస్తూ ఉంటారు. ఇదంతా కూడా ఎలాంటిదంటే వేషధారణ. మనము వాళ్ళకు గౌరవించాలి మంచిదే, కానీ వాళ్ళ దగ్గర వాళ్ళ మెప్పు పొందుకోవాలని, వాళ్ళు మనల్ని ఇంకొక విధంగా మంచివారు అనాలని వాడి దృష్టికి మనము తగ్గించుకోవాల్సినటువంటి అవసరం లేదు. పెద్దవారిని గౌరవించాలి మంచిదే, కానీ వాక్యంలో రాయబడింది ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకునుడి, అప్పుడు ఆయన తప్పకుండా ఏం చేస్తాడంట? హెచ్చించు వాడై ఉన్నాడు. అందుకే వాక్యం వింటున్న మనం అందరం కూడా ఏ విధంగా ఉండాలి? దేవుడు తగిన సమయం అందు మనల్ని హెచ్చించాలంటే మనము చింతించకూడదు. రెండవ మాట రాయబడింది, ఆయన మనల్ని హెచ్చించాలంటే ఓపికతో ఎదురు చూచే వారమై ఉండాలి. మూడవ మాట రాయబడింది, ఆయన మనల్ని హెచ్చించాలంటే తగిన సమయమందు మనము తగ్గించుకొని జీవించినప్పుడు తప్పకుండా దేవుడు ఏం చేస్తాడంట? మనల్ని హెచ్చించేవాడై ఉన్నాడు. ఈ యొక్క సమయంలో వాక్యం ఉన్న మనమందరము కూడా దేవుడు తగిన సమయమందు మనల్ని కూడా హెచ్చించేవాడై ఉన్నాడని మనమందరము కూడా ఓపికతో, ఒక వ్యవసాయదారుడు ఏ విధంగా తొలకరి వర్షం కొరకు, కడవరి వర్షం కొరకు ఎదురు చూచి మంచి భూఫలమును ఏ విధంగా పొందుకుంటాడో, అదే విధంగా ఈ వాక్యం ఉంటున్న మనము కూడా దేవుడు తగిన సమయం నన్ను హెచ్చిస్తాడని ఓపికతో మనం ఎదురు చూసినప్పుడు దేవుడు తప్పకుండా మన జీవితాలలో గొప్ప కార్యాలు చేయవాడైనాడు. కనుక మనమందరము కూడా దేవుని రాకడ వరకు ఓపిక కలిగి ఆయన మనల్ని ఎలాంటి మార్గము గుండా నడిపించినా మనము నమ్మకంగా ఆయన కొరకు జీవించడానికి సాక్షులుగా ఉన్నట్లయితే ఆ యొక్క బబులోను దేశములో శద్రకు, మెషకు, అబేద్నెగోలను హెచ్చించిన రీతిగా, ఆ యొక్క పరాయి దేశములో, ఐగుప్తు దేశములో యోసేపును హెచ్చించిన రీతిగా, పరిశుద్ధ గ్రంథంలో దేవుడు దావీదును హెచ్చించిన రీతిగా మన కొమ్మును దేవుడు హెచ్చించి మన అందరినీ కూడా ఆశీర్వదించి వాడై ఉన్నాడని మనం నిరీక్షణతో ముందుకు కొనసాగినట్లయితే తగిన సమయంలో దేవుడు ప్రతి ఒక్కరిని కూడా హెచ్చించి ఆయన నామ మహిమార్థమై వాడుకునే వాడై ఉన్నాడని విశ్వాసముతో యేసు వైపు చూస్తాం. ఆయన వైపు మనం చూసి ఈ లోకంలో ముందుకు కొనసాగుతూ ఆయన వచ్చేంత వరకు ఆయన పరిచయం నమ్మకముగా చేసి ఆయన అనుగ్రహించే దేవుని ఆశీర్వాదాలు మనం అందరము కూడా పొందుము గాక. అట్టి కృప ప్రభువు మనకు దయచేయను గాక. దేవుడు ఈ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.